హాయ్ అండి. ఇప్పుడు ఇలాచీ టీ చేసుకుందాము. నార్మల్గా కాకుండా చక్కగా కొలతతో చేసుకుందామండి. నేను 3 మెంబర్స్ సరిపడా ఎలా చేసుకోవాలో ఏంటనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో ఇక కరెక్ట్గా నేను చూపించిన గ్లాస్తో వాటర్ తీసుకోవాలండి. ఆ గ్లాస్ వాటర్ కరెక్ట్గా 3 మెంబర్స్కి సరిపోతుంది. లేదా ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, కానీ 3 మెంబర్స్కి అయితే కరెక్ట్గా సరిపోద్దండి. కొద్దిగా వాటర్ బాయిల్ అవనిచ్చి అందులో నేను 7 చిన్నగా ఉన్న ఇలాచీ, అందుకోసమని నేను 7 తీసుకున్నానండి. దాన్ని ఇలా దంచి కొద్ది పొడి చేసేసుకుని బాయిల్ అవుతున్న వాటర్లోనే ఇలాచీ పొడి వేసేసుకోవాలండి. వేసుకొని మరకనివ్వాలి. నేను ఎక్కువ ఎందుకు తీసుకున్నానంటే ఇలాచీ అండి కొద్ది లేతగా ఉన్నాయి, అందుకోసమని ఫ్లేవర్ కొద్దిగా ఎక్కువ రావాలని చెప్పేసి నేను ఎక్కువ 7 తీసుకున్నాను. అదే కొద్ది పెద్దవనుకోండి ఒక 3 or 4 వేసుకుంటే సరిపోద్ది. ఇవి లేతగా ఉండటంతో 7 or 8 తీసుకున్నాను నేను. కొద్దిగా మరిగింది కదండి, అందులోనే నేను 3 స్పూన్ల టీ పొడి వేసుకున్నాను. నేను టీ పొడి వేసి ఇంకా కొద్ది డార్క్గా కావాలనుకుంటే కొద్దిగా ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి. చాలామంది డార్క్గా తాగుతారు, ఎవరిష్టం వాళ్ళదే. వేసుకొని ఒకసారి పొడి వేసేసుకునండి. ఒకసారి స్పూన్తో అలా కలుపుతూ ఉంటే చక్కగా అంతా సమానంగా కలుస్తుందండి. టీ పొడి ఆ ఫ్లేవర్ డికాషన్లోకి చాలా బాగా దిగుతుంది అలా కలుపుకోవడం వల్ల. మరగనివ్వాలండి. 1 minute మరగనిచ్చి అందులోనే షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను 1.5 స్పూను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఎక్కువ కావాలి, పంచదార స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇందాక వాటర్ గ్లాస్తో అయితే కొలత తీసుకున్నాను వాటర్, అదే గ్లాస్తో నేను మిల్క్ యాడ్ చేశాను. నేను ఇంకా కొద్దిగా కావాలనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి. వేసుకుని ఒక్కసారి మళ్ళీ స్పూన్ పెట్టి కలుపుకోవాలండి. అన్నీ సమానంగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎందుకంటే నేను ఎందుకు గరిటె పెట్టి కలుపుతున్నాను, చాలా చోట్ల చూశానండి, చాలా బాగుంటుందంట అలా గరిటెతో కలుపుకుంటూ ఉంటే. మనం చాయ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అలా గరిటెతో కలుపుకున్నప్పుడు చాలా అంత సమానంగా కలిసి చాలా టేస్టీగా ఉంటుందంటండి అది కలుపుకుంటుండే. నేను ఒకసారి అంతా మిల్క్ కూడా పోసాం కదండి, ఒకసారి మళ్ళీ కలుపుకుని ఒక్క సెకండ్ మరగనివ్వాలండి. చూసారా, అలా టీ మరుగుతూ ఉంటేనే ఆ ఇలాచీ ఫ్లేవర్ అసలు ఎంత బాగుందో చూసారా. అసలు ఆ వాసన పీలుస్తుంటేనే నిజంగా ఎంత ఉల్లాసంగా ఉందోనండి, హ్యాపీ అనిపిస్తుంది. అలా ఒకసారి అలా మళ్ళీ హైలో పెట్టి ఒకసారి కదుపుకునండి. ఒక సెకండ్ మరగనివ్వాలి. దాన్ని మరగనిచ్చిన తర్వాత దించేసుకుని వడపోసుకుని నేను ఈ 3 గ్లాసుల్లోకి తీసుకున్నానండి. కరెక్ట్గా 3 మెంబర్స్కి వస్తుంది. మీరు కూడా ప్రిపేర్ చేసి పక్కా కొలతల్లో ట్రై చేసి చూడండి. ఒకసారి ఎలా ఉందో ఏంటో నాకు చెప్పండి. మీకు నచ్చినట్లయితే కనుక కొలతలతో నేను చేసినట్టుగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.